కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు యుద్ధం ప్రకటించాయి. ఫిబ్రవరి 12న నిర్వహించిన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ హైదరాబాద్లోని బార్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా భారీ సన్నాహక సమావేశం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక పోకడలకు నిరసనగా 2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ సంస్కరణ చట్టం 2025ను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% విదేశీ పెట్టుబడులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగా నినదించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే కులమత రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కార్మిక వర్గమంతా ఏకతాటిపైకి రావాలని ట్రేడ్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు. ఏప్రిల్ 4, 2026 నుంచి వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇలా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎంతో కొట్లాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఇలా కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం ఉన్నది. ఇలా 8 గంటల పని విధానం రద్దయిద్ది, వేతన ఒప్పందాలు రద్దయితాయి, ట్రేడ్ యూనియన్ విధానం పోతుంది, కార్మికులు తమ సమస్యల గురించి మాట్లాడే ప్రజాస్వామిక హక్కు పోతుంది. ఏ రకంగా కూడా మాట్లాడకుండా పనిచేసి ఇచ్చింది తీసుకుని పోయే పరిస్థితికి వస్తుంది. అంటే బానిస వ్యవస్థ పునరావృతం అవుతుంది. అందుకని మేము ఈ లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా వీటిని వ్యతిరేకిస్తూ ఈ ఇటీవల కాలంలో ప్రెస్లో మాట్లాడడం జరిగింది. రేపు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి తలపెట్టిన సమ్మెకు కూడా ఇటు బీఆర్టీయు, బీఆర్ఎస్ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉంది. తెలంగాణ ఉన్న ప్రభుత్వాన్ని కూడా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో మాట్లాడింది. కానీ ఇప్పటివరకు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దీని మీద వైఖరి చెప్పలేదు.